అందరికీ నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డికి నేను సూటిగా మహిళా లోకం తరపున ఒక ప్రశ్న వేస్తున్నాను. మహిళలపై కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా? ఆర్టీసీ బస్సుల్లో మహిళలని బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేసుకోమంటూ కేటీఆర్ గారు వ్యంగ్యంగా చేసిన కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా? మీరు ఒప్పుకుంటారా? ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలను కేటీఆర్ మరి మిగతా బీఆర్ఎస్ నాయకులు అవమానిస్తుంటే మీకు చీమ కుట్టినట్టు కూడా లేదా? మీకు నిజంగా ఆత్మగౌరవం ఉంటే అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ గారి వ్యాఖ్యలను ఖండించి ఆయనతోటి మహిళలకి బహిరంగ క్షమాపణ చెప్పించాలి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం కొనసాగించాలో లేదో ఇవాళ సబితా ఇంద్రారెడ్డి గారు, సునీత లక్ష్మారెడ్డి గారు తేల్చి చెప్పాలి. అమ్మ పెట్టదు, అడుగు తిననివ్వదు అన్నట్టు మీరు మహిళలకు మీ హయాంలో ఏమీ చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి ఉచిత పథకాలు ప్రవేశపెట్టి మహిళలకి కొంచెం ఆర్థికంగా ఉచిత సహాయం చేస్తూ ఉంటే మీరు కాంగ్రెస్ కి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక ఇలా అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. అలాగే కేటీఆర్ గారు మహిళలను కించపరుస్తుంటే మీకు ఏమాత్రం ఆత్మగౌరవం లేదా? అహంకారంతో కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలను ఖండించడానికి మీకు నోరు రావడం లేదా? మహిళలకు కేటీఆర్ గారు ఇప్పటి వరకు క్షమాపణ చెప్పలేదు. తన ప్రసంగంలో విచారం వ్యక్తం చేస్తున్నాను అని మాత్రం చెప్పి ముసలి కన్నీరు కారుస్తున్నారు. మరి మీకు నిజంగా ఆత్మగౌరవం ఉంటే నోటికొచ్చినట్లు వాగిన కేటీఆర్ గారి చెంపలు వాయించి మరి మహిళా లోకానికి క్షమాపణ చెప్పించండి. అంతేకాకుండా కేటీఆర్ గారికి తెలంగాణ వీర వనితల చరిత్ర తెలిసినట్లు లేదు. నిజాం నవాబులకు వ్యతిరేకంగా తుపాకీ పట్టి పోరాడిన చరిత్ర తెలంగాణ మహిళలది. అలాంటి తెలంగాణ మహిళా చైతన్యం ముందు కేటీఆర్ ఎంత? కేటీఆర్ ఇప్పటికైనా మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. అలాగే ఇలా కాంగ్రెస్ కి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణని డైవర్ట్ చేసే దిశగా డైవర్షన్ రాజకీయాలు నడిపేది మీరు, మేము కాదు. ఇలాంటి మీరు నిజంగా మహిళల మీద అంత మీకు ఆదరణ, గౌరవము ఉంటే మరి ఖచ్చితంగా మీ మంత్రివర్గంలో ఎంతమంది మహిళలకి మీరు మంత్రులను చేశారో మరి ఇవాళ తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే మరి ఇంకొకటి చెప్తున్నా, నేను ఇప్పటికైనా సరే మరి మా మంత్రులని, ముఖ్యంగా మా మహిళా మంత్రులని మీరు ఎప్పటికప్పుడు విమర్శిస్తూ వస్తున్నారు. మరి ఇది మానుకోవాలి. మీ జూనియర్ సభ్యులతో, ఎమ్మెల్యేలతోటి మీరు అసెంబ్లీలో నోటికొచ్చినట్టు మాట్లాడినా కూడా మీరు వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని రెచ్చగొట్టి ఇంకా వాళ్ళతోటి విమర్శించేలా చేశారు. ఇవన్నిటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు మరి ఇంకొకటి, మీ ప్రసంగంలో రికార్డింగ్ డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు అని ఆ మహిళలను కూడా మీరు, ఆ వృత్తిలో ఉన్న మహిళలను కూడా మీరు కించపరిచారు. వాళ్ళు ఏదో పొట్టకూటి కోసం, తిండి లేక, వాళ్ళేం సరదా కోసము మరి దేనికోసము ఒళ్ళు బలుపుతోటో వాళ్ళు చేయట్లేదండి. వాళ్ళ పొట్టకోటి కోసం నలుగురి ముందు రికార్డింగ్ డాన్సులు, బ్రేక్ డాన్సులు చేసుకుని బతుకుతున్నారు. మీకు చేతనైతే అలాంటి వాళ్ళకి సహాయం చేసి అలాంటి వాళ్ళని మీరు ఆ వృత్తి నుంచి బయటికి తీసుకొచ్చి గౌరవంగా బ్రతికేలాగా అవకాశాలు కల్పించాల్సింది పోయి వాళ్ళని కూడా మీరు అవమానిస్తున్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అంతేకాకుండా మరి మహిళలకి ఎటువంటి న్యాయం జరగలేదు, 8 నెలల కాంగ్రెస్ పాలనలో అన్నారు. మరి మీరు చూస్తున్నారో లేదో, మరి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. అలాగే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా విద్యా విషయానికి వస్తే విద్య పూర్తిగా అటకెక్కిందన్నారు. మీరు చూస్తున్నారా? స్కూల్స్ కి ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారో చూస్తున్నారా? అలాగే స్కూల్స్ నిర్వహణ కూడా మహిళలకే అప్పగించారు. ఎందుకంటే మహిళలైతేనే మరి జాగ్రత్తగా స్కూల్స్ ని కాపాడతారు, పిల్లల బాగోగులు చూసుకుంటారు అన్నట్టు మరి ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసి వాళ్ళకే బాధ్యతలు అప్పగించారు. స్కూల్ యూనిఫామ్స్ కుట్టడం దగ్గర నుంచి స్కూల్ బాగోగులు చూసుకోవడము, అలాగే స్కూల్ కి చిన్న చిన్న మరమ్మతులు చేయడం కూడా ఆ కమిటీలకే అప్పగించడం జరిగింది. అలాగే స్వయం సహాయక గ్రూపులకే మరి ఇందిరమ్మ క్యాంటీన్లు అప్పగించడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకే ప్రతి గ్రామంలో కూడా మీ సేవా కేంద్రాలు నిర్వహించుకోవడానికి వాళ్ళకి ఎంపిక చేయడం జరిగింది. ఇన్ని చేస్తా ఉంటే మరి మీరు ఎక్కడ చూస్తున్నారో, మరి ఏం ఫాలో అవుతున్నారో మీకే తెలియాలి. మరి మీకు కొంచెమైనా మనసాక్షి అనేది ఉంటే మరి ఒకసారి ఇలాంటి కువిమర్శలు చేయకుండా మంచిని మంచిగా ప్రోత్సహిస్తూ, అలాగే ఏదైనా మీకు చేతనైతే మంచి సహాయం చేయాలి మాకు పరిపాలనలో అని
మీకు మనవి చేసుకుంటూ మరి ఒకసారి కేటీఆర్ తోటి మీరు బహిరంగ క్షమాపణ చెప్పించాలని, లేకపోతే భవిష్యత్తులో మీరు ప్రజల నుంచి తగిన గుణపాఠం నేర్చుకుంటారు. ఎందుకంటే ఇప్పుడే చూస్తున్న ఎంపీ ఎన్నికల్లోనే మీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. అసెంబ్లీలో 39 సీట్లు ఇచ్చారు. అదే ఎంపీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మీకు వచ్చింది గుండు సున్నా. కనుక మీరు ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకొని మాకు పాలనలో మాకు సహాయం చేయాలని మరి ప్రజలందరి తరఫున కోరుతున్నాను.